దాటిపోయినది. నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. అమ్మ క్షమించాలి. మీ పేరు చెప్పండి అమ్మ. అమ్మ పెరుగు గోపాలమ్మ. వారికి ఏమవుతారమ్మా? పెరుగు గోపాలమ్మ గారు. మరి వాళ్ళ మరిది గారికి ఆత్మశాంతి చేకూరాలని, పెరుగు సుబ్బనరసయ్య గారికి ఆత్మశాంతి చేకూరాలని నన్ను దీవించి ఒక 200 రూపాయలు చదివించినారు. వారి కుటుంబానికి అష్టైశ్వర్య భోగభాగ్యములు కల్పించాలని, అలాగే పెరుగు సుబ్బనరసయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థించున్నాను. ఎందుకంటే భగవాను శ్రీకృష్ణుడు భగవద్గీత ఆయన రచించిన యాదవ వంశములో జన్మించినటువంటి ఈ మహానుభావుడు స్వర్గ ప్రాప్తి కలగాలని ఆ కృష్ణ భగవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించున్నాను. పెరుగు రామక్క, పెద్ద కొడుకు తిరుపాలయ్య గారు, మరి పెరుగు సుబ్బనరసయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని నన్ను దీవించి 100 రూపాయలు చదివించినారు. వారి కుటుంబానికి అష్టైశ్వర్య భోగభాగ్యములు కల్పించాలని, అలాగే పెరుగు సుబ్బనరసయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించున్నాను. దాటిపోయినది. నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. ఏడి నా సుతుడు, ఏది నా అర్థంగి, ఏది నా రాజ్యశ్రీ. ఇప్పుడు నేను ఏకాకినా కాదు, నేనే కాదు, సర్వజనులు ఏకాకులే. అన్నదమ్ములను ఆలు బిడ్డలను స్నేహితులు బంధువులు వెంట వచ్చునది, నీ వెను వెంట వచ్చునది సత్యమాజాయ సత్తు. వెంట సాగిరా ఏరికి ఏ సరికి ఏ మోటు సత్య హరిశ్చంద్ర నాటకంలో ఇందాక మా అన్న కిరణ్ చెప్పినట్టు ఇది మనందరి జీవితాలకి సంబంధించినటువంటి పద్యం కావాలని ఈ ఒక్క పద్యం మాత్రం మీ బిడ్డగా పాడుచున్నాను. పక్కనే ఉంటాడు నెల్లూరు జిల్లా మీ బిడ్డగా నన్ను దీవిస్తున్నాను.
పాడుతున్నారో రాయలసీమ వాసులు మీ బిడ్డగా మెనగల సుధాకర్గా పాడుతున్నాను, దీవించగలని ప్రార్థించున్నాను. నిన్న మొన్నటి వరకు అటు ఇటు అందముగా చేయి తిప్పి అమృతగానం ఆలపించిన అన్న చీమ కుర్చి ఏడి భగవాన్ శ్రీకృష్ణుడు అంశతో యాదవ కులములో జన్మించిన మహానుభావుడు మన పిరుగు నరసయ్య గారు నేడులే. యాదవ కులములో 10 మందికి సహాయపడిన అల్లుడు గారు చెల్లు కృష్ణయ్య గారు పెదాల్లుడు. అయ్యా, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బాబ్రీ మసీదును కూడా కూల్చి మన మందిరం ఏర్పాటు చేస్తున్నటువంటి మన కులం, యాదవ్ కులం, మన రాయలసీమలో ఇటువంటి మహానుభావుడు జన్మించడం, వారి పిల్లలు ఒక పోలీస్ ఆఫీసర్ పురుదుటులు అవడం ఎంతో గర్వకారణం. వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ కుటుంబం సభ్యులు ఎక్కడ చూడలేదు. నేను ఆడవాళ్ళు కూడా కళాకారులు దీవించడం ఎక్కడ చూడలేదు. మొన్నటి వరకు మన మధ్యనే ఉన్న పెరుగు సుబ్బ నరసయ్య గారు ఏడి పెద అల్లుడు చిల్లు చిన్నయ్య గారు మూడో అల్లుడు చెల్లు కృష్ణయ్య గారు నేడు ఇలాంటి మహానుభావులకు పార్వతీ పరమేశ్వరుడు సత్య ప్రాప్తి కల్పించుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలలో చెలగని ముద్ర వేసిన అపర భగీరథుడు రాయలసీమ పులివిందుల పులిబిడ్డ వైఎస్ రాజశేఖర నేను పోయిన వారలు మహానుభావులు అది విధి అత్త అది కానా
సానుకూలముగా